హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం శారీ రీప్లీటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ శ్రావణ మాసం మీ చీరను మీరే ఐరన్ చేసి పెట్టుకోండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఐరన్ చేసుకుంటే శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి. నేను ఇప్పుడు చెప్పేది ఓన్లీ సెల్ఫ్ పర్పస్ అండి. బయట వాళ్ళకి చేయాలంటే కొన్ని టిప్స్ మెజర్మెంట్స్ ఉంటాయండి, లేకపోతే ఆ చీర కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు ఈ ఐరన్కి ఏమేమి కావాలో చూద్దాం. ఐరన్కి శారీ రెడీగా చేసి పెట్టుకుంటాం. సేఫ్టీ పిన్స్ అండి. ఈ సేఫ్టీ పిన్స్ మంచి క్వాలిటీ తీసుకోండి. అది రెండు క్లిప్స్ ఉండాలండి. టేబుల్ టెక్స్ అంటారు వీటిని. ఇలా 2 క్లిప్స్ ఉండాలి. శారీకి స్ట్రీమ్ ఐరన్ అయితే బాగుంటుందండి, శారీ పాడవకుండా ఉంటుంది. శారీకి 3 కొలతలు ఉంటాయండి. ఆ 3 కొలతలు మనం పిన్ పెట్టుకుందాం. ఇలా మనకి ఎంత పొడుగు కొంగు కావాలో అది పెట్టుకుంటామండి. సెట్ చేసుకొని దానికి ఇలా పిన్ పెట్టుకుంటామండి. ఫస్ట్ పిన్ కొంగు దగ్గర పెట్టుకుంటాము. తర్వాత ఇలా షోల్డర్ని తిప్పి షోల్డర్ వైపు నుంచి ఇలా తెచ్చి ఇక్కడ సెకండ్ పిన్ పెట్టుకుంటామండి. ఇక్కడ సెకండ్ పిన్ పెట్టుకుంటాము. థర్డ్ వన్, వచ్చేసి బెల్లీ టు బెల్లీ అండి. బెల్లీ టు బెల్లీ ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటామండి. ఇప్పుడు ఒక పిన్, ఈ 3 పిన్నులు పెట్టుకొని మనం ఇప్పుడు ఐరనింగ్ ఎలా చేసుకోవాలి, కుర్చీలు ఎలా పెట్టుకోవాలి చూద్దామండి. ఫస్ట్ షోల్డర్ ప్లీట్స్, సెంటర్ ప్లీట్స్ పెట్టుకొని ఆ తర్వాత మనం ఐరనింగ్ చేసుకుందాం. షోల్డర్ ప్లీట్స్ అండి. ఫస్ట్ ప్లీట్ నేను పెద్దది పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ పెద్దది పెట్టుకొని దాని తర్వాత నుంచి చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పిన్ పెట్టుకోవాలండి. మనం షోల్డర్ ప్లీట్స్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ పెట్టుకుందాం. సెంటర్ ప్లీట్స్ ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ మధ్యలో సెంటర్ ప్లీట్స్ పెట్టుకుంటామండి. ఫస్ట్ ప్లీట్ పెద్దగా పెట్టాలి, దాని తర్వాత నుంచి చిన్న పెట్టుకోవాలి. వీటిని పిన్ చేసుకుందాం. పిన్ చేసుకున్నామండి దీన్ని. సెంటర్ ప్లీట్స్కి ఒక 2-3 పిన్నులు పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుందండి, జారిపోకుండా కుర్చీలు ఉంటాయి. మనం ఇంకొక 2 పిన్నులు పెట్టుకుందాం. ఈ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు, సెంటర్ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు అండి, ఇలా ఒక చీరకి 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చినట్టుగా ఐరన్ చేసుకున్నప్పుడు ఒక ప్లీట్కి 1/2 ఇంచ్ ఐరన్, 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చినట్టుగా ఐరన్ చేసుకోవాలి. అలా కిందకు వచ్చేసరికి 1 ఇంచ్ గ్యాప్ వచ్చినట్టుగా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు టేబుల్కి ఇలా క్లిప్ పెట్టుకుందామండి. క్లిప్ పెట్టుకొని కొంగు ప్లీట్స్ అనమాట మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం. ఇలా అండి, ఇలా 1 by 1 ఇలా చేయి లోపలికి పెడుతూ మనం ఇలా సర్దుకుంటే నీట్గా వస్తుందండి ప్లీట్స్. ఇప్పుడు ఫస్ట్ పిన్ వరకు ఐరన్ చేసుకుందాం అండి. ఇక్కడ పిన్ పెట్టుకున్నాం అండి. ఈ పిన్ వరకు ఐరన్ చేసుకుందాం.
పిన్ వరకు ఇలా ఐరన్ చేసుకున్నాక ఇప్పుడు కొంగుని స్ప్రెడ్ చేసుకుందాం అండి. ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇది చెస్ట్ పార్ట్ అనమాట. ఇలా హ్యాండ్ పెట్టి ఇలా జరుపుకోవాలి. ఫస్ట్ పిన్ నుంచి సెకండ్ పిన్ వరకు మనం ఐరన్ చేసుకుందాం. ఇప్పుడు సెంటర్ ప్లేట్స్ మనం అరేంజ్ చేసుకుందాం. దీని ఇలా వెనక్కి వేసేద్దాం. పెట్టుకున్నాం అండి ఇలా సెంటర్ ప్లేట్స్ని. ఇలా ప్లేట్కి మధ్యలో 1/2 ఇంచ్ వచ్చేటట్టు మనం ప్లేట్ చేసుకుందాం. పిన్ పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ వచ్చేటట్టు ప్లేట్స్ పెట్టుకుందాం.
ఐరన్ చేసుకుందామండి ఇప్పుడు. ఇప్పుడు ఐరన్ చేసుకుందామండి. ఇక్కడ పైన 1/2 ఇంచ్, కింద నుంచి 1 ఇంచ్ గ్యాప్లో మనం ప్లేట్స్ అన్ని రెడీ చేసుకొని సెంటర్ ప్లేట్స్ని ఇప్పుడు మనం ఐరన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందామండి. ఇలా వెనకన వేసిన ప్లేట్స్ అని తెచ్చి ఇలా మీద వేసుకుని దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలాగో చూద్దామండి. ప్లేట్ సర్దుకుందాం. ఇలా ఐరన్ చేసుకుందాం. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చూద్దామండి. ఈ సెంటర్ ప్లేట్స్కి ఇలా వెనక పక్క వేసుకున్న కదా ఇలా తెచ్చి ఫోల్డ్ చేసుకుంటామండి. ఇలా సెంటర్కి వచ్చేది చూసుకోండి. ఈ ప్లేట్స్ని కూడా రెడీ చేసుకుంటాం. ఇవి వెనక్కి వచ్చే ప్లేట్సే కనుక మనం కొంచెం ఇవి చేసుకున్నా ఏం పర్వాలేదండి, వీటికి ఐరన్ అవసరం లేదు. ఇలా ప్లేట్స్ని సెట్ చేసుకున్నామండి, కరెక్ట్ చేసుకున్నాం. బాక్స్ ఫోల్డింగ్ అండి. దీనిగా ఇలా సారీ లోపలికి మర్చి పెట్టుకోవాలండి. చేసుకోవాలి. ఇదిగోండి, మీరు శారీ ప్రీకటింగ్ ఇలా చేసుకోవాలి. సరే, ఇదండి బాక్స్ ఫోల్డింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. నమస్తే.